కి దేవుని ఆరాధించుకోవడం కూడా వచ్చిన సహోదరులందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామములో వందనాలండి. దేవుని యొక్క వాక్య భాగంలోకి మనం వెళ్దామండి. దేవుడు వాక్య విషయాల్లో మనం చాలా సంగతులు నేర్చుకుంటూనే ఉన్నాము. అయితే దేవుడు వాక్యంలో అనేకమైన హెచ్చరికల్ని మనకి దయచేస్తున్నాడు. కాబట్టి ఆ హెచ్చరికలు ఏంటంటే, ఈ భూమి మీద ఉన్నటువంటి మనము దేవుని యొక్క వాక్యం విషయంలో అంటే దేవుని యొక్క సంగతులు మనం తెలుసుకోలేక నశించిపోయేటువంటి ప్రమాదం ఉంది అనేటువంటిది దేవుడి వాక్యం చెప్తున్నటువంటి సంగతి. ఎబ్రిల్ రాసిన పత్రిక 3వ అధ్యాయంలో మనం చూసినప్పుడు 13 నుంచి 19 వచనాల్లో, నేడు మీరు ఆయన శబ్దం మీరు నీడలా, నేడు మీరు ఆయన శబ్దం మీరు నీడలా. ఎబ్రిల్ రాసిన పత్రిక 3వ అధ్యాయము 13 నుంచి 19 వచనాలు. నేడు మీరు ఆయన శబ్దం మీరు నీడలా, కోపం పుట్టించినప్పటి వలె మీ హృదయంలో కఠినపరుచుకొనకూడని ఆయన చెప్పాను కనుక, పాపం వలన కలుగు బ్రహ్మచేత మీద ఎవడను కఠినపరచుకోవడకున్నట్లు నేడు అని సమయం ఉండగానే ప్రతిదినం ఒకరికొకడు బుద్ధి చెప్పుకుని, ఏలనగా మొదటి నుండి మనకున్న దృఢ విశ్వాసమును అంతం మట్టుకు గట్టిగా చేపట్టిన ఎడలనే క్రీస్తులో పాలువారమై ఉందము. విని కోపం పుట్టించిన వారు ఎవరు? మోషే నడిపింపబడి ఐగుప్తు నుండి బయలుదేరి వచ్చిన వారు అందరే కదా. ఎవరి మీద 40 ఏండ్లు ఆయన కోపగించును? పాపం చేసిన వారి మీదనే కదా. వారి శవములు అరణ్యంలో కాలిపోయిను. తన విశ్రాంతిలో ప్రవేశింపరని ఎవరిని గురించి ప్రమాణం చేసిను? అవిధేయుని వారిని గుర్చే కదా. కాగా అవిశ్వాసం చేతనే వారు ప్రవేశింపలేకపోయారని గ్రహించుచున్నాము. ఇది ఈ పారాగ్రాఫ్లో అంటే మనకి 13 నుంచి 19 వచనాల్లో మనకు కనబడేటువంటి సంగతి. ఇంకా దేవుడు చెప్తున్నటువంటి సంగతి ఏంటంటే, విశ్రాంతి అనేది ఉంది. ఏముందండి? విశ్రాంతి అనేది ఉంది. విశ్రాంతి అంటే చాలామంది ఏమనుకుంటారంటే, విశ్రాంతి అంటే డ్యూటీకి వెళ్ళి వచ్చి పడుకోవడం అనుకుంటారు చాలామంది. విశ్రాంతి అంటే అంతే కదండి. పనికిల్లో లేకపోతే డ్యూటీకో లేకపోతే పొలానికో వెళ్ళి వచ్చి కష్టపడిన తర్వాత వచ్చి మనం పడుకుంటాం, నిద్రపోతాం కదా, అది పడుకోవడం అనుకుంటారు, విశ్రాంతి అనుకుంటారు. అది విశ్రాంతే కాదను. కానీ అసలైన విశ్రాంతి ఒకటి ఉంది. ఎందుకు విశ్రాంతి అన్నాము అంటే, విశ్రాంతి అని ఎందుకు అంటారండి? అక్కడ విశ్రాంతి అంటే అర్థం ఏంటి? చెయ్యాల్సిన పని అంతా కూడా చేసేసారు, చేయాల్సిందంతా చేసేసారు, ఇక మళ్ళీ పని లేదు. ఇప్పుడేంటి? అంత కూడా విశ్రాంతే. విశ్రాంతి అంటే అర్థం ఏంటి? అయిపోయిన తర్వాత రెస్ట్ అన్నమాట. అది విశ్రాంతి. అలాగే దేవుడు ఇక్కడ చెప్తున్నటువంటి విశ్రాంతి ఏంటంటే, ఈ విశ్రాంతి ఏంటి? ఆదికాండంలో దేవుడు ఒక మాట చెప్పినాడు. ఆయన 6 దినములు సృష్టి చేసిన తర్వాత 7వ దినమున ఆయన ఏం చేశాడు? దేవుడు విశ్రమించాడు. ఆ సృష్టి అంతటిని ఎన్ని రోజుల్లో కలగజేశాడంటే దేవుడు 6 రోజుల్లో కలగజేశాడు. వెలుగు, సూర్యచంద్ర, తర్వాత ఏంటంటే ఆకాశ విశాలములు, తర్వాత భూమి, తర్వాత చెట్లు, తర్వాత సూర్యచంద్ర నక్షత్రాలు, తర్వాత పక్షులు, భూజంతువులన్నింటినీ, అలాగే 6వ రోజున మనిషిని, మంటి నుండి మనిషిని దేవుడు కలెక్ట్ చేసిన తర్వాత దేవుడు ఏం చేశాడంటే, ఆయన విశ్రాంతి తీసుకున్నాడు. విశ్రాంతి తీసుకున్నాడంటే దాని అర్థం ఏంటంటే, ఆయనకి మరి పని లేదని కాదు. వాస్తవంగా
పని ఎట్లేదు అంటే అంటే ఏదైతే పని ప్రత్యేకంగా పని ఏర్పాటైందో ఆ పని పూర్తి చేశాడండి. అది పూర్తి చేసి ఏం చేశాడండి? విశ్రాంతిలో ప్రవేశించాడు అని అర్థం అని. కాబట్టి ఇక్కడ విశ్రాంతి అనేటప్పటికీ ఆయన అన్నాడు మనకి ఆయన ఈ 3వ అధ్యాయంలో 4వ అధ్యాయంలో కూడా ఆయన అంటాడు, నా విశ్రాంతిలో ప్రవేశించలేదు, నా విశ్రాంతిలో మీరు ప్రవేశించరు అని ఆయన చెప్పినప్పుడు 10వ వచనం 4వ అధ్యాయం 10వ వచనం చూడండి. ఎందుకనగా దేవుడు తన కార్యము ముగించి విశ్రమించిన ప్రకారము ఆయన యొక్క విశ్రాంతిలో ప్రవేశించిన వాడు కూడా తన కార్యమును ముగించి విశ్రమించును. తన కార్యములు ముగించి విశ్రమించును. దేవుడు ఎలాగైతే తన కార్యములు ముగించి విశ్రమించిన ప్రకారము, దేవుడు ఎలాగైతే తన కార్యాలన్నీ సృష్టి మన కొరకు ఆయన సంకల్పించినవన్నీ కూడా చేసేసి ఆయన విశ్రాంతిలోకి వెళ్ళాడు, అలాగే ఏమన్నారండి, మనం కూడా మన కార్యాలు ముగించి మనం కూడా ఏం చేస్తామండి, తన కార్యములు ముగించి విశ్రమించును అన్నాడు. కాబట్టి ఈ భూమి మీద సృష్టిలో పనులన్నీ కూడా ముగించేసి ఈ సృష్టి అంతటిని అంటే సిస్టమ్ అంతటిని ఏర్పాటు చేయడానికి ఎన్ని రోజులు తీసుకున్నాడైనా సిస్టమ్, ఈ సూర్యుడు చుట్టూ గోళాలు, భూమి, ఈ విశ్వం ఇదంతా కూడా తయారు చేయడానికి ఎన్ని రోజులు? 6 days, 6 రోజులు చేసేసాడు నేను. కాబట్టి భౌతికమైన అంతటిని భౌతిక ప్రపంచాన్ని అంతటినీ కూడా 6 రోజుల వ్యవధిలో ఆయన పూర్తి చేసేసాడు. ఇక ఆ పని నుంచి విశ్రమించేశాడు ఆయన. అయితే అలాగని చెప్పి పని చేయట్లేదు అంటే యోహాను సువార్తలో ప్రభు అన్నాడు, తండ్రి నాతో కూడా పని చేయించున్నాడు. ఇప్పుడే పని మీద ఉన్నాడు దేవుడు అంటే మనుషుల్ని పిలిచేటువంటి పనిలో ఉన్నాడు. అంటే మనుషుల్ని సత్యంలోనికి దేవుడు మార్గంలోనికి పిలుస్తున్నాడు దేవుడు. ఆ పని చేస్తున్నాడు అనుకోండి, అది వేరే సంగతి. కానీ వాస్తవంగా సృష్టి నిర్మాణంలో నుంచి ఆయన చేసినటువంటి ఆ పని నుంచి విశ్రమించాడు దేవుడు. అలాగే మనం కూడా విశ్రమిస్తాం. ఆ విశ్రాంతికి సూచన ఏంటి? విశ్రాంతికి సూచన మనం కూడా కార్యాలు చేసేటువంటి రోజు ఒకటి ఉంది. మళ్ళా పనులు మనం చేయం, ఇంకా మళ్ళా కార్యాలు మనం చేయము. ఇంకా అవన్నీ అయిపోయి ముగించేసి వెళ్ళిపోతాం. ఏంటది? ఎప్పుడు వెళ్ళిపోతాం? వెళ్ళిపోయేదేంటి? మరణించడం అనమాట. అది మనం కూడా ఈ భూమి మీద ఏమవుతుందండి? చనిపోతాం, మరణిస్తాం. కాబట్టి ఎవరు ఎప్పుడు ఆ ముగించేసి వెళ్ళిపోతారనేది మనకు తెలియదు. కానీ ముగించేసి మాత్రం వెళ్ళిపోతాం ఖచ్చితంగా. ముగించాల్సిందే ఎవరైనా కూడా. వాడు ముగించేసి వెళ్ళిపోవాలి. మొన్న ఒక ఆవిడ చెప్తుంది. ఏం చెప్తుందంటే, వాళ్ళ అబ్బాయి వాళ్ళ ఆయన చనిపోయి సంవత్సరం అయింది, వాళ్ళ అబ్బాయి. కాబట్టి ఆ అబ్బాయి ఆర్మీలో పనిచేస్తున్నాడు. అప్పుడు చెప్తుంది మా అబ్బాయి గురించి. మా అబ్బాయి అండి చాలా మంచివాడు అండి, చాలా మంచివాడు, చాలా బాధ్యత తీసుకున్నాడు. నా కూతుర్లు పెళ్లి చేశాడు, వివాహం చేశాడు. కాబట్టి మా పెద్ద కూతురికి వివాహం చేశాడు, రెండో కూతురికి వివాహం చేశాడు దగ్గరుండి. కాబట్టి ఆయన ఉద్యోగం కూడా మానిపించాడు, జూట్ మిల్లు ఉద్యోగం కూడా మానిపించాడండి. ఇంటి దగ్గర కూర్చొని మీరిద్దరు కూడా తినండి, ఇంతకాలం కష్టపడ్డారు చాలు, ఇక నేను పోషిస్తాను మిమ్మల్ని అని అన్నాడట కుర్రాడు. అంటే ఈ రోజుల్లో అలాంటి ఎక్కడ చూడగలుగుతామండి? మనం చూడలేము, చాలా కష్టం. నాకు అనిపించింది ఈ రోజుల్లో ఎవరు వాళ్ళకంటారు, ఏమి కష్టపడింది చాలు, నువ్వు ఇంక నీ జీవితంలో మీ ఇద్దరు నేను ఇంక మీద చూసుకుంటానని చెప్పేవాళ్ళు ఎవరు అంటారు అంటే అనిపించింది. కానీ అతను అలాంటి ఆయన ఏమయ్యాడంటే సడన్గా అంతా రోజు ఏదో పండగ చేసుకుని వచ్చారట. సడన్గా ఆయన ఏమయ్యాడటండి, సడన్గా
బీపీ డౌన్ అయిందంటే చనిపోయినట్టు అంతే. హాస్పిటల్ తీసుకెళ్తే చనిపోయాడని చెప్పినట్టు అంతే. కుర్రోడు మళ్ళీ 32 సంవత్సరాలు. అంటే అఫ్కోర్స్ ఆయన ఇదివరకు తాగేవాడు అనుకోండి, తాగినాడు అలవాటు ఉందట, ఆ అలవాటు ఆపేశాడు సడన్గా, డాక్టర్ చెప్పాడు చనిపోయాడు, అది వేరే సంగతి అనుకోండి. మొత్తానికి ఏమైపోయాడండి, చనిపోయినాడు చిన్న వయసులో. అందువలన చిన్న వయసులోనే చనిపోవడం చనిపోవచ్చు, చెప్పలేం. కాబట్టి పలానా కాలం వరకు ఉంటారు, పలానా బ్రతుకుతారు, మనం ఏం గ్యారంటీలు ఏం లేవు మనకి. అందువలన నేను అన్నది ఏంటంటే ఎప్పుడో ఒకప్పుడు మనం ఏమవ్వాలండి, భూమిని విడిచిపెట్టేసి వెళ్ళిపోవాలా, మన పని ముగించేసి వెళ్ళిపోవాలా. భూమి మీద మనకు ఇవ్వబడిన పని అంతటిని మనం ఏ పని చేస్తే ఆ పని, దేవుడు అసలు ఏ పని చెప్పాడో ఆ పని చేస్తే ఇంకా గొప్ప మేలు. దేవుడు ఏం చెప్పాడో ఆ పని చేస్తే మనిషికి చాలా మేలు. ఇప్పుడు అలా కాకుండా అందరిలాగా మనం తింటూ ఏమంటే మన ఇష్టాలను జరిగించుకుంటూ అంటే మన కుటుంబాల్లోని మనకిష్టం వచ్చినట్టు బ్రతికి మనకిష్టం వచ్చి నచ్చినట్లుగా తినేసి నచ్చినట్లుగా జీవించేసి చచ్చిపోవచ్చు, మట్టుకు వెళ్ళిపోవచ్చు. ఏదో కష్టం చేసుకుని బతికినంతకాలం బతికేసి తినేసి చచ్చిపోయిన చాలామంది ఉన్నారు. ఇప్పుడు ఆ మాటకు వస్తే మనుషులకి పశువులకి తేడా ఏముందండి? ఉదాహరణకి పశువులు కూడా ఏం చేస్తున్నాయి, కోళ్ళు చూడండి, మన ఇంటి ముందు తిరిగే కోళ్ళు, గొర్రెలు, అవన్నీ కూడా ఏం చేస్తున్నాయండి, అవి కూడా తింటున్నాయి, అంతే కదండి, అవి కూడా తింటున్నాయి. ప్రతి అవసరమైతే ఏ ఇంట్లోకి జ్వరబడిపోయి మరి తింటున్నాయి. అయితే అంతేకాదు ఏం చేస్తుందండి, పిల్లలకి అంటున్నాయి, వాటిని జాగ్రత్తగా పెంచుకుంటున్నాయి, ఏమండి ఏదైనా కష్టం రాకుండా చూసుకుంటున్నాయి, అంతేనా కదా. ఇప్పుడు కుక్క దగ్గర కర్ర ఎత్తుకున్నాం అనుకోండి, ఏమవుతుంది, పారిపోతుంది, అంతే కదండి. కుక్క దగ్గర కర్ర ఎత్తుకుని వెళ్ళాం అనుకోండి, లేకపోతే కోడి రాయి కిందకి కొనగానే పారిపోద్ది. ఎందుకు పారిపోద్ది? తన ప్రాణం కాపాడుకోవటం. కాబట్టి అవి కూడా వాటి ప్రాణాలవి కాపాడుకుంటున్నాయి, ఏ హాని జరగకుండా. కాబట్టి ఇలాగా మనం చేసేవన్నీ కూడా అవి చేస్తున్నాయి. కాబట్టి మనం కూడా బతికినంతకాలం తింటూ పిల్లల్ని కనేసి మన ప్రాణాలను మనం కాపాడుకుంటూ బతికినంత వరకు చచ్చిపోతున్నాం. కాబట్టి వాటికి మనకి తేడా ఉంది, రెండు ఇంచుమించు సమానం. కానీ ఇక్కడ విషయం ఏంటంటే దేవుడు చెప్పినటువంటి పని కూడా ఉంది మనిషి జీవితంలో, మానవ జీవితంలో. దేవుడు చెప్పినటువంటి జీవితం ఏంటండి, దేవుడు చెప్పిన జీవితం ఏంటండి? కాబట్టి దేవుడు ఆయనకు ఉద్దేశం ఉంది. ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయంలో మనం చూస్తాం కదండి. ఎఫెసీ పత్రికలో 6వ అధ్యాయంలో ఎఫెసీ పత్రికలో మనం చూస్తాము 5వ అధ్యాయం 2వ అధ్యాయం 10వ వచనం చదవండి ఎవరైనా. సిద్ధపరిచిన మరియు వాటి యందు మనం నడుచుకున్నాం దేవుడు. దేవుడు ఎందుకు మనం సృష్టించాడండి? ఏదో ఒకలాగా బతికేసి, ఏదోలాగా తినేసి, ఏది పడితే తినేసి, ఏదోలా బతికేసి, మన ఇష్టానుసారంగా ఏది పడితే అది చేసేసి, మనకు నచ్చినట్టుగా మనం జీవించేసి, ఏమండి ఈ భూమి మీద చనిపోవడానిక? అంతేనా మనిషి జీవితం? ఒక కోడిలాగా, కుక్కలాగా, ఒక జంతువులాగా మనం మరణించడానిక దేవుడు మనం సృష్టించాడు? కాదు. కాబట్టి ఇక్కడ ఏంటంటే మరి వాటి యందు మనం నడుచుకున్న వాళ్ళని దేవుడు ముందుగా సిద్ధపరిచిన సత్క్రియలు చేటుకై మనం క్రీస్తు చేసినందు సృష్టింపడిన వారమై ఆయన చేసిన పని అయి ఉన్నాము. దేవుడు మనం క్రీస్తు చేసిన సృష్టించాడు, ఆయన చేశాడు, మనం ఆయన పని, ఆయన చేతి పని. మనం ఎందుకు చేశాడు? ఆయన ఎందుకు చేశాడండి? మరియు వాటి నడుచుకున్న దేవుడు ముందుగా సిద్ధపరిచిన సత్క్రియలు చేటుకై. కాబట్టి ఆయన ఏర్పాటు చేసిన క్రియలు ఉన్నాయి, వాటిని మనం జరిగించాలి. మీకు తెలిసిన క్రియ ఒకటి చెప్పండి. సువార్త క్రియ, మంచి క్రియ, అద్భుతం,
చాలా మంచిది. ఎందుకంటే అనేకులకు జీవాన్ని ఇచ్చేది. పౌలు అన్నాడు, స్వార్థ గురించి సిగ్గుపడేవాడిని కాను, ఎందుకంటే నమ్ము ప్రతి వానికి యూదునికి మొదటి గ్రీసు దేశస్తుని కూడా రక్షణ కలిగించేటకు అది దేవుని శక్తి ఉన్నది. స్వార్థ గురించి నేను సిగ్గుపడను అన్నాడు. కాబట్టి అది సువార్త అనేటువంటిది ఇతరులకు ఏం చేస్తుందండి? మేలు కలగజేస్తుంది. సత్క్రియ, అది గొప్ప సత్క్రియ. ఎందుకంటే నిజంగమైన మేలు అది మనిషికి. ఎందుకంటే ఒకడు ఇల్లు తగలడిపోతుంది అనుకోండి, ఇల్లు తగలడిపోతుంటే ఏం చేస్తామండి? కాబట్టి ముందు మనం ఏమి తెచ్చుకోవాలని ప్రయత్నం చేస్తాము అంటే ముందు ఇంట్లో సామాన్లు తెచ్చుకోవాలి, కాలిపోతున్నాయి. ఏం తెచ్చుకోవాలి? ఇప్పుడు ఏం తెచ్చుకుంటాం? ఏమంటే ఇల్లు కాలిపోతుంటే లోపల ఉయ్యాల్లో పిల్లలు ఉన్నారు, అంటే మంచం మీద పిల్లలు ఉన్నారు, అండ్ బీరువాలో బంగారం ఉంది, ఇంట్లో వంటగదిలో సామాన్లు ఉన్నాయి, వంట పాత్రలు ఉన్నాయి, అండి బీరువాలో బంగారం ఉన్నది, ఇంట్లో ఉన్న వస్తువులన్నీ ఉన్నాయి. కాబట్టి ఏం తెచ్చుకుంటాం ముందు మనం? అంతేనండి. ఇల్లు కాలిపోతుంటే ఇల్లు ఉండండి, నా చీపురు ఉండిపోయింది, చాట ఉండిపోయింది తెచ్చుకుంటావు నువ్వు. చీపురి చాట తెచ్చుకుంటావు అండి. అదే. కాబట్టి ఇంట్లోకి వెళ్ళి ఆ కాలిపోతుంటే ఇంట్లోకి వెళ్ళి అవన్నీ వదిలేసి, పిల్లలను వదిలేసి, బంగారం వదిలేసి, ఇంట్లో ఉన్న పాత్రలు కూడా వదిలేసి చీపురు పట్టుకొచ్చాడు అనుకోండి బయట, అప్పటికి వెళ్ళి ఏమనుకోవాలి అప్పుడు? కాబట్టి అసలు ఏమి తీసుకురావాలో అది తీసుకురావాలి. అది ఏది విలువైనది అది. అందువల్ల ఏది అసలైన పని? అన్ని పనులే. ఈ భూమి మీద ఉన్నప్పుడు అన్ని పనులే. చదువుకోవడం పనే, స్కూల్కి పోవడం పనే, ఏమండి కాలేజీకి పోవడం పనే. కాబట్టి ఇంట్లోనే ఆడవాళ్ళకి పని కదా, అది పనే. రోజంతా ఉంటుందో పని, జలకాలం ఉంటుందో పని. ఆ పనికి చదువుకోవడం అయినా పని, ఆ పని అయిపోద్దేమో, కానీ ఏమన్నా కాలేజీకి వెళ్ళడం అయిపోద్ది, కానీ ఇంట్లో పనులు అవుతాయా? ఆగవు. మరి మగవాళ్ళు సంపాదించిన పని అది అవుతుందా? అది ఆగదు. ఎన్ని పనులే. కానీ వీటన్నిటి మధ్యలో ఏది ఉన్నతమైన పని అండి? ఏది ముఖ్యమైన పని? దేవుని వాక్యం, దేవుడు వాక్యం నేర్చుకోవడం, దేవుడు వాక్యంను ప్రకటించడం. ఎందుకంటే జీవం కలిగినటువంటి, ఎందుకంటే ప్రభు వాక్యం ఎల్లప్పుడూ నిలుస్తుంది అన్నాడు. పేతురుపత్రిక 1వ అధ్యాయంలో అన్నాడు, సర్వశరీరులు గడ్డిని పోలిన వారు వారి అందమంతి గడ్డి పువ్వులే ఉన్నది, గడ్డి ఎండును దాని పువ్వును రాడు. పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 24వ వచనం. సర్వశరీరులు గడ్డిని పోలిన వారు వారి అందమంతి గడ్డి పువ్వులే ఉన్నది, గడ్డి ఎండును దాని పువ్వును రాళ్ళను, అయితే ప్రభు వాక్యము ఎల్లప్పుడూ నిలిచును. కాబట్టి ఏది ఎల్లప్పుడూ నిలిచేటువంటిది ఏదండి? దేవుడు వాక్యం. కాబట్టి పరలోక జీవం అంటే విశ్రాంతిలోకి వెళ్ళినప్పుడు, పరలోకంలోకి వెళ్ళినప్పుడు, దేవుడి దగ్గరికి వెళ్ళినప్పుడు కూడా ఏ బేస్ మీద ఏది ఉంటుందండి? అక్కడ ఏది ఉంటుంది? పరలోకంలో కూడా ఏది ఉంటుంది? దేవుడు వాక్యం ఉంటుంది. నిత్యము నిలుచును ఆయన మాట, ప్రభు వాక్యం ఎల్లప్పుడూ నిలుచును. ఇప్పుడు దేవుడు సృష్టిని కలగజేశాడు. ఈ సృష్టి కలగజేశాడు, మంటిని కలగజేసాడు. ఇది అంతా కూడా మాయమైపోద్ది, ఇది అంతా కూడా ఎగిరిపోద్ది. కానీ ఆయన మాత్రం ఉంటాడు. ఆయన వాక్యం మాత్రం ఎల్లప్పుడూ ఉంటుంది. చూడండి, హెబ్రీ పత్రిక అంటాడు ఆయన. హెబ్రీ పత్రికలో ఆ మాట అంటాడు, వాడు అవన్నీ కూడా ఉత్తరం వల్లే మడిచివేద్దు, కానీ ఏమవుతుందట? నువ్వు మాత్రం నువ్వు ఎల్లప్పుడూ ఏకరీతిగా ఉన్నావు. 1వ అధ్యాయం 10వ వచనం చదవండి. ప్రభువా, నీవు ఆది యందు భూమికి పునాది వేసితివి, ఆకాశంలో కూడా నీ చేతి పనులే, అవి నశించిపోతాయి. ఏవి నశించిపోతాయి? ఆకాశములు భూమి నశించిపోతుంది, కానీ నీ చేతి పనులే అవి నశించును. కానీ నీవు నిలిచి ఉందువు, అవన్నీ వస్త్రములే పాతగిలను, ఉత్తరీయములే వాటిని మడిచివేతు, అవి వస్త్రములే మార్చబడును. కానీ నీవు ఏకరీతిగానే
ఉన్నావు, నీ సంవత్సరములు తరగవు. కాబట్టి దేవుడు ఎల్లప్పుడూ ఏకరీతిగా ఉండేవాడు, సంవత్సరాలు తరగవు ఆయనకి. ఆయన శాశ్వతమైనటువంటి వాడు. అలాగే ఆయన వాక్యం కూడా శాశ్వతమైనది. కాబట్టి ఈ భూమి మీద మనకు కనబడుతుందంతా కూడా వాస్తవానికి మనం శాశ్వతం అనుకుంటున్నాం. కంటికి కనబడేదల్లా శాశ్వతం అనుకుంటున్నాం. కాబట్టి బట్టలు తీసుకెళ్ళి జాగ్రత్తగా బీరువా నింపేస్తాం, బట్టలు శాశ్వతం అనుకుంటున్నాం. బంగారాలు చాలా జాగ్రత్తగా దాచేసుకుంటున్నాం, బంగారం శాశ్వతం అనుకుంటున్నాం. కాబట్టి ఎల్లప్పుడూ ఈ జీవితం కోసమే, ఈ భూమి మీద వాటి కోసం ఆలోచన చేస్తున్నాం. ఎందుకంటే ఈ భూమి మీద ఉన్నదే శాశ్వతం అనుకుంటున్నాం మనం. కానీ ఏది శాశ్వతమైనదండి? దేవుడు వాక్యం శాశ్వతం. కాబట్టి ఇది గ్రహించినటువంటి వాడు దేవుడితో పాటు విశ్రాంతిలో ఉంటాడు. అందువలన ఈ భూమి మీద నువ్వు అలాంటివి నిజమైనటువంటి వాటిని నువ్వు వెతికినటువంటి వ్యక్తి అయితే ఏమంటే ఏది గొప్పదో దేవుడు ఏర్పాటు చేశాడో వాటిని కానీ మనం కనుగొంటే, వాటి కోసం మనం ప్రయాసపడితే మనం ఏమవుతామండి? దేవుడితో పాటుగా దేవుడి యందు అది విశ్వసించితే. ఎవరిని విశ్వసించాలి? దేవుని, ఆయన వాక్యమును విశ్వసించాలి, వారికే ప్రాధాన్యతనివ్వాలి. కాబట్టి అది ఇస్తే మనం ఏమవుతామండి? ఆయన విశ్రాంతిలో ప్రవేశిస్తాం. కాబట్టి 13వ వచనం, నేడు మీరు ఆయన శబ్దం వినట్ల కోపం పుట్టించినప్పుడు వల్ల మీ హృదయంలో కఠినపరచుకున్నప్పుడు ఆయన చెప్పిన కనుక పాపం వల్ల కలుగు బ్రహ్మచేత మీరు ఎవరినో పడకున్నట్లు నేడు అన్నప్పుడు సమయం ఉండగానే ప్రతిదినము ఒకరికొకడు బుద్ధి చెప్పుకునండి. అనగా మొదటి నుండి మనకున్న దృఢ విశ్వాసం అంత మట్టు గట్టిగా చేపట్టినట్లనే క్రీస్తులో పాలివారమై ఉందుము. కాబట్టి ఏది దృఢంగా చేపట్టాలి? ఏది దృఢంగా చేపట్టాలి చెప్పండి. అక్కడ వచనం చదవండి, 15వ వచనం. ఇప్పుడు చదివాను కదా, నేడు అనబడే సమయం. అదే హెబ్రీ పత్రిక 3:15, 3:11 చదివాం కదండి. నేడు అనబడే సమయం ఉండగానే ప్రతిదినం ఒకరికొకడు బుద్ధి చెప్పుకునడి. ఈ ఆలనగా మొదటి నుండి మనకున్న దృఢ విశ్వాసమును అంతమట్టు గట్టిగా చేపట్టినట్లనే క్రీస్తులో పాలివారమే ఎందుము. క్రీస్తుతో పాటు దేవుడితో పాటు మనకు పాలి, విశ్రాంతిలో పాలి ఎప్పుడు ఉంటుంది? ఏది దృఢంగా చేపట్టాలి? అది కాబట్టి విశ్వాసం అంతం మట్టుకు దృఢముగా చేపట్టాలి. నేడు అనే సమయం ఉండగానే రేపు చేద్దాం అనుకోకూడదు, ఎల్లుండి చేద్దామండి పర్లేదండి వచ్చే సమయం చేద్దాం కాదు. నేడు అనే సమయం ఉండగానే ఏం చేయాలా? నేడు ఒకనొకడు ప్రతిదినము ఒకనొకడు బుద్ధి చెప్పుకోవడం. చాలామంది అనుకుంటారు నేను రేపు చేస్తానులేండి, ఆ పని వచ్చే వారం చేస్తానండి. దేవుడు ఎలాగనలా. కాబట్టి దేవుడు విశ్వాసం ద్వారా నువ్వు ఏ పని అయితే చేయాలనుకుంటున్నావు అది ఎప్పుడు చేయాలా? నీ విశ్వాసం దృఢంగా చేపట్టడానికి అవసరమైన పని అదేదైనా కూడా, అది దేవుడు ఏర్పాటు చేసిన పని అదేదైనా కూడా ఎప్పుడు చేయాలా? నేడు అనే సమయం ఉన్నప్పుడే. అదన్నమాట నేడు అనే సమయం. మీరు ఆయన శబ్దం వినేట్లా కోపం పుట్టించినప్పుడు వల్లే. అక్కడ చూడండి ఎన్నిసార్లు నేడు అనే మాట ఉపయోగించారు చూడండి. 8వ వచనంలో నేడు అనే మాట ఉంటుంది చూడు. నేడు మీరు ఆయన శబ్దం వినేట్లా అరణ్యంలో శోధన దినమందు. కీర్తన 95వ అధ్యాయంలో ఉన్నటువంటి మాటని ఇక్కడ కోట్ చేస్తాడు హెబ్రీ గ్రంథకర్త. కీర్తన 95వ అధ్యాయం 7-11 వచనంలో ఈ మాట ఉంది. నేడు అదే మాటలు, నేడు మీరు ఆయన శబ్దం వినేలా. చూసారా? కాబట్టి నేడు అనే మాట అక్కడ కనబడుతుంది. ఇంకా 13వ వచనంలో నేడు మీరు ఆయన శబ్దం వినేలా కోపం పుట్టించినప్పటి వల్లే మీ హృదయమును కఠినపరచుకొనకుడి. అంతేనా? అలాగే 15వ వచనంలో ఆయన చెప్పిన కనుక పాపం వలన కలుగు బ్రహ్మచేత మీలో ఎవరిని కఠినపరచబడుకున్నట్లు నేడు అనబడు సమయం ఉండగానే.
అది ఎన్నిసార్లు నేడు అని వచ్చింది చూసారా? 8వ వచనంలో ఒకటి, 13వ వచనంలో ఒకటి, 15వ వచనంలో ఒకటి నేడు. కాబట్టి నేడు అనేది ఎంత ప్రాముఖ్యమైనదో మీరు ఆలోచిస్తున్నారా? రేపేం సంభవిస్తుందో మీకు తెలియదు అనేసాడు దేవుడు. కాబట్టి భూమి మీద ఏది కూడా మనకి తెలీదు, శాశ్వతంగా అవేవి కూడా. కాబట్టి ముందు ఏం చేయాలా? ముందు చదువుతానండి, ముందు నా సబ్జెక్ట్స్ చదువుకుంటాను, లేకపోతే ముందు తెల్లాలేసి ముందు బ్రష్ చేసుకుంటాను కాదు. ముందు ఏ పని చేయాలా? అది వాక్యం, దేవుడి మాటలు. నేడు సమయం. కొంతమంది ఏం చేస్తారంటే ముందు చేసుకుని రేపు చదువుదాంలే, రేపు చేసుకుందాంలే ప్రార్థన, రేపు చేద్దాంలే, రేపు చదువుదాంలే, లేకపోతే ఆదివారం చదువుతాంలే. కాదు, నేడు నువ్వు ఉపయోగించుకోవాల్సింది టుడే, ఈరోజు నువ్వు ఉపయోగించుకోవాలి, రేపు గురించి కాదు. అందువల్ల నేడులో అతి ప్రాముఖ్యమైన పని ఏంటండి? ఏంటి? దేవుడు అదే ఒకనొకడు హెచ్చరించుకోవడం అంటే దేంతో హెచ్చరించుకుంటావు? వాక్యము, దేవుడు మాటలు. ఏమండి? కాబట్టి దేవుడు వాక్యం తెలుసుకోవడం, నేర్చుకోవడం అంటే ఒకళ్ళ ద్వారా అడిగి నేర్చుకోవడం, లేకపోతే కలిసి మాట్లాడుకోవడం, లేకపోతే కలిసి బైబిల్ చదువుకోవడం. అదన్నమాట. అది క్రైస్తవ కుటుంబం, అది క్రైస్తవ జీవితం. మనం అందరిలాగే తినేసి ఏమండి అందరిలాగా పండగలు చేసుకొని పబ్బాలు చేసుకొని, కాబట్టి అందరిలాగా మనం కూడా భూమి మీద ఉన్న వస్తువులు అవన్నీ తప్పేం కాదు. కాబట్టి అన్నింటిలాగా మనం ప్రాణాలు కాపాడుకోవడానికి ప్రయాసపడి, మనం ఆకలి తెచ్చుకోవడానికి ప్రయాసపడి, అందరిలాగే మనం పరిగెట్టి ఆయాసపడిపోయి టప్పును పడిపోయి చచ్చిపోతే దానికి ఆ జీవితానికి విలువ ఉందండి? ప్రత్యేకత ఉంది? జీవితం యొక్క గొప్పతనం ఉంది? అందువల్ల జీవితం యొక్క గొప్పతనం ఏంటండి? దేవుని యందు విశ్వాసము. నేడు ఈరోజు నువ్వేం చేస్తున్నావు నీ జీవితంలో? నేడు అనేది చాలా ప్రాముఖ్యం, గతం కాదు. పాస్ట్ ఈజ్ గాన్, మళ్ళీ నువ్వు దాన్ని తీసుకొని రాలేవు. ఏమంటే పాస్ట్ వెళ్ళిపోయింది, అది మళ్ళీ తీసుకొని రాగలం మనం? మీరు చిన్నప్పుడు బాల్యం అంతా వెళ్ళిపోయిందా? ఉందా? మళ్ళీ వెళ్ళగలరు చిన్నపిల్లలు? మళ్ళీ చిన్నపిల్లలు దానికి వెళ్ళగలరటమ్మా? లేదు. ఒకప్పుడు నేను మీలా కుర్రలాగా ఉండేవాడిని, ఇప్పుడు నాకు కావాలంటే నేను మళ్ళీ మీ కుర్రలాగా అవగలమండి అను. సో మీరు ఏ స్థాయిలో ఉన్నారో అది చాలా ఇంపార్టెంట్. మళ్ళీ రేపటి గురించి ఆలోచించకండి. రేపు భవిష్యత్తు కోసం ఏదో చేస్తాం. భవిష్యత్తు అది దేవుడు ఇచ్చేది. దేవుడు ఇస్తే అది నీకు ఉంటుంది, దేవుడు ఇవ్వకపోతే అది ఉండదు. దేవుడు అనుమతిస్తూ ఉంటుంది అది, అంతే. ఎల్లుండి రేపు నీది కాదు. అయితే ప్రభువైనా వచ్చి దొంగ వచ్చినట్లుగా వస్తానన్నాడు ఆయన. కాబట్టి ఆయననే వచ్చి లేదంటే మనమైనా వెళ్ళిపోవచ్చు. కాబట్టి నేడు అనేది చాలా ఇంపార్టెంట్. అందువలన ఈరోజు నువ్వేం చేయాలనుకుంటున్నావు? దేవుడి కోసం నేను ఏం చేయాలా? దేవుడి కోసం నేను పలానా వాక్యం ఇతరులకు చెప్పాలి, లేదా పలానా వాక్యం కూర్చొని ఇతరులతో కలిసి చదవాలి, దేవుడి విషయాలు నేను ఇతరులతో పంచుకోవాలి, లేకపోతే ఇతరులతో నేను నేర్చుకోవాలి, పలానా పుస్తకం, పలానా దేవుడు గ్రంథంలో ఉన్నటువంటి పలానా భాగం నేను నేర్చుకోవాలి అండి. కాబట్టి ఇది దేవుడి పని. పలానా దేవుని పేరిట ఈ సత్కార్యం, సంఘం కోసం ఈ పని నేను చేయాలి ఈరోజు సత్కార్యం, లేదా సహోదరుడి కోసం ఒక దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేయాలి, ఎవరైతే బాగోలేదో వాళ్ళని దర్శించాలి, లేకపోతే పలానా వాడిని దేవుళ్ళలోకి నడిపించాలి. ఇది దేవుడు. ఇది చాలా ఇంపార్టెంట్ అన్నమాట. అందువలన మిగతా మనం రెగ్యులర్గా చేసుకునే పనులు రెగ్యులర్గా ఆగిపోవు. ఎందుకంటే బ్రష్ చేసుకుని మానేయాలా? మానేత్తం ఏంటి? కాబట్టి ఇవన్నీ కామన్. అందువలన నేడు అనేటువంటిది చాలా ఇంపార్టెంట్. అక్కడ దేవుడు చెప్పాడు, నేడు అనే సమయం ఉన్నప్పుడే మీరేం చేయాలా? ఒకరినొకడు హెచ్చరించుకోవాలి, బుద్ధి చెప్పుకోవాలి. ఇలాగ మొదటి నుండి మనకున్న దృఢ విశ్వాసము అంత మట్టుకు చేపట్టిన ఎడలనే మనం క్రీస్తులో పాలువారమందుకు. అయితే చాలామంది ఏం చేస్తారంటే స్టార్టింగ్లో చాలా ఉత్సాహంగా ఉంటారు, చాలా గొప్పగా ఉంటారు.
చాలా బాప్తీసం తీసుకున్న కొత్తలో ఏమండి ఎలా ఉంటారు, దేవుడు తెలుసుకున్న కొత్తలో గొప్ప ఊపు ఉంటుంది. గొప్ప దేవుడి కోసం పాటలు పాడేస్తారు, దేవుడి కోసం ప్రార్థన చేస్తారు, దేవుడి కోసం వాక్యం చేస్తారు, దేవుడు ప్రార్థన అంటే పరిగెడతారు. ఎస్, కానీ కొద్ది రోజులకి ఏమవుతుందండి, కొద్ది రోజులు ఏమైపోతుంది, కొంతమంది అందరూ అలా ఉండరు, కొంతమంది కాబట్టి ఆసక్తి ఏమైపోతుందండి, తగ్గిపోద్ది. కొంతమంది దేవుడు వాక్యాన్ని బట్టి చేయడానికి ప్రయత్నం చేస్తారు, కానీ అడ్డంకాలు వచ్చినప్పుడు ఏమవుతుందండి, కాబట్టి విశ్వాసాన్ని వదిలేస్తారు, విశ్వాసాన్ని విడిచిపెట్టేస్తారు దేవుడిలో. నేను చాలామందిని చూశాను, కొంతమందిని అంటే ఉద్యోగం వచ్చినంత వరకు చాలా ఆసక్తిగా దేవుడిని వెంబడించి, అయ్యగారు నా కోసం ఉద్యోగం కోసం ప్రార్థన చేయండి, ఉద్యోగం కోసం ఇది చేయండి, అది చేయండి, ప్రార్థన చేయండి మా పిల్లల కోసం అండి. ఉద్యోగం తీరా వచ్చిన తర్వాత ఏమైపోయిందండి, విశ్వాసాన్ని వదిలేసి పనిలో ఉద్యోగంలో పడిపోయి, అప్పుడు సంఘం లేదు, దేవుడు లేదు, ఏమీ లేదు. ఎప్పుడో ఖాళీగా ఉంటే తీరుకుంటే ప్రార్థన రావడం, లేకపోతే టైం లేదు సార్, టైం అయిపోయింది సార్, టైం లేకుండా పోయింది సార్, నాకు బిజీ అయిపోయింది సార్. చూశాను నేను అటువంటి వాళ్ళని. కొంతమంది వివాహం అయినంత వరకు వాళ్ళు ఏం చేస్తారండి, ఆ దేవుడి దగ్గరికి అంతా వచ్చి వివాహం అయిపోయిన తర్వాత ఏమవుతారంటే, చూశాను నన్ను చాలామంది ఉన్నారు అటువంటి వాళ్ళు, నేను చూశానండి. మన సంఘంలో చాలా ఆసక్తిగా ఉండేది ఒక అమ్మాయి, చాలా ఆసక్తి పర్రాలు, దేవుడు అంటే చాలా ఆసక్తిగా వచ్చేది, అన్ని కార్యక్రమాలు పాల్గొనేది, చాలా జాగ్రత్తగా చాలా చక్కగా ఉండేది. నా తల్లికి మా అమ్మగారికి చాలా విశ్వాసం, అంటే ఆ విశ్వాసంతో నేను ఉంటాను, నేను బ్రతుకుతాను, దేవుడి ఎట్లా నాకు అట్టి భక్తి విశ్వాసం. చాలామంది మొన్న వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ కూడా కలిసి చెప్తున్నారు నాకు, మాకు దేవుడి గురించి చెప్పేది ఆ అమ్మాయి, దేవుడిని నమ్ముకో, అంత ఆసక్తిగా ఉండేది అనమాట. అంటే చూడండి, ఫ్రెండ్స్కి కూడా చెప్పిందంటే ఎంత ఆసక్తి చూడు, చిన్న ఆసక్తి కాదు. సడన్గా ఏమైందో ఏమో కానీ ఒక 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 బ్రాహ్మణ ఆయన్ని పెళ్లి చేసుకుని వెళ్ళిపోయింది, పంతులు గారిని పెళ్లి చేసేసుకుని సడన్గా డెసిషన్ తీసేసుకుందాం. నా దగ్గరకు వచ్చి చెప్తే నేను కూర్చోబెట్టి ఆవిడకి చెప్పి ఇద్దరికి కూర్చోబెట్టి కూడా మాట్లాడాను. అట్లా కాదమ్మా, మీరు మీ విశ్వాసం, నీది వేరే విశ్వాసం, ఆయన వేరే విశ్వాసం, ఎట్లా అది కుదురుతుంది. ఆయన ఆ క్షణానికి అంటున్నాడు, ఆవిడ విశ్వాసం నేను ఎప్పుడు ఆటంకం చేయనండి బాబు, పెళ్ళి ముందు చెప్పిన మాటలు అవి కాదు, ఉండవు అవి, అది వాస్తవాలు కావు అవి, అవి జరగవు, అవి జరిగే సంగతులు కావు నాయన. ఈవిడ కూడా నన్ను చెప్పడానికి ప్రయత్నం చేసింది, అలాంటి కాదు, చాలా మంచోడు ఆయన నీ ముందు నుంచి చదువుతున్నాను, ఫ్రెండ్ కదా, కాలేజ్ క్లాస్మేట్ కాబట్టి చాలా మంచోడు కాబట్టి చర్చికి వెళ్ళిపోమంటాడు, వదిలేస్తాడు, వెళ్ళమంటాడు, అలాంటి అబ్జెక్ట్ చేయడు, అది అలా ఉండదు జీవితం, అట్లా ఉండదు. ఇప్పుడు మీరు ఈ వివాహం ముందు మీ పరిస్థితిని గురించి ఆలోచిస్తున్నారు, వివాహం తర్వాత అట్లా ఉండదు. పెళ్ళైన కొత్తలో ఉన్నట్టుగా పిల్లలు పుట్టిన తర్వాత ఉండదు, పిల్లలు పుట్టిన తర్వాత వాళ్ళు పెద్దయిన తర్వాత ఉన్నట్టుగా పెద్దయిన తర్వాత ఉండదు, పరిస్థితులు మారుతాయి, ఆ పరిస్థితులు బట్టి మీకు సమస్యలు వస్తాయి మీకు అని క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశారు. వాళ్ళలా వినిపించుకోవాలి అమ్మాయి. సరే నేను చెప్పాను, మీ ఇష్టం అన్నాం. కాబట్టి అమ్మాయి పెళ్లి చేసుకుని నాకు తెలిసి ఒక 5 నెలల వరకు అలా ఆయన తీసుకొచ్చి దిగబెట్టాడు. అందరూ అనుకున్నారు, చాలా మంచివాడు, గర్భంలో బిడ్డ పుట్టిన దగ్గర నుంచి నువ్వు వెళ్ళడానికి వీల్లేదన్నాడు ఆయన. ఒకటే మాట, నేను నిన్ను వెళ్ళమన్నాడు కానీ నా కూతురు వాక్యం ఇవ్వడానికి వీల్లేదన్నాడు. పెరుగుతుంది నా కూతురు, కాబట్టి ఆ కూతురు ఎక్కడికి వెళ్ళకూడదు, ఆడికి వెళ్ళడానికి వీల్లేదు అన్నాడు. ఫినిష్ అయిపో, దేవుడు లేదు, దేవుడు లేదు. అది విశ్వాసం. ఏమంటే ఏమైపోయింది విశ్వాసం? ఏం
కాబట్టి ప్రియ సహోదరులారా, విశ్వాసం అంటే అది కాదు, దేవుడి మాటకు కట్టుబడ్డం విశ్వాసం. నువ్వు ఏ విశ్వాసం అయితే పట్టుకున్నావో అది అంతం వరకు చేపట్టడం అనేటువంటిది చాలా ప్రాముఖ్యమైనది. దేవుడు విశ్రాంతిలోకి నువ్వు వెళ్ళాలంటే, నువ్వు అనుకున్న లక్ష్యాన్ని, దేవుడు ఏర్పాటు చేసిన లక్ష్యాన్ని నువ్వు చేరుకోవాలంటే అంతం వరకు ఏం చేయాలండి? విశ్వాసాన్ని గట్టిగా చేపట్టాలి. ఇంకా ఏమన్నాడు అక్కడ? అంతము మీరు మొదట మనకున్న దృఢ విశ్వాసం అంతం మట్టుకు గట్టిగా చేపట్టిన ఎడలనే క్రీస్తులో పాలువారమై. చాలామందిని చూశాను. ఒకప్పుడు అయ్యగారు చాలా గొప్ప అయ్యగారు అని పొగిడేటువంటి వాళ్ళు. ఆ పొగడం అంటేనే పొగడతల గురించి పొగడమని నేను చెప్పట్లేదు. సంఘంలో ఒక ఆవిడ ఉండేది, చాలా విశ్వాసం, అంటే అందరికన్నా ముందు ఉండేది ఆవిడ. ఇవ్వడంలో కానివ్వండి, ఏదైనా కార్యక్రమం అయితే ఆవిడ ఇచ్చేసేది అంతే. రమణమ్మ గారు, మీకు తెలిసి మీకు ఐడియా ఉంటుంది, అన్న పేరు చెప్పకూడదుగా చెప్తున్నాను. చాలా ఆసక్తిగా ఉండేది ఆవిడ. చాలా మంచి వ్యక్తి కూడా చాలా మంచి వ్యక్తి ఆవిడ, చాలా మంచి ఆవిడ. సంఘం అంటే ఆమెకు చాలా ఎనలేని గౌరవం, దైవజనులు అంటే చాలా విపరీతమైన ప్రేమ. బట్టలు ప్రతి సంవత్సరం కూడా దైవజనులకి బట్టలు తీసిచ్చేది, సువార్త కోసం ఖర్చులకి ఇచ్చేది, ప్రయాణాలకి. అంత భక్తి, మేము చాలా సంతోషించేవారు ఆవిడ విశ్వాసం. చాలా సడన్గా ఒక రోజున వాళ్ళ అబ్బాయి యేసుక్రీస్తు గురించి బోధల విషయంలో ఆయన ఎక్కడో విన్నటువంటి సంగతులను చెప్పడం ప్రారంభించాడు. తర్వాత ఆ విషయంలో మేము హెచ్చరించినప్పుడు బాగానే సర్దుకున్నాడు. కానీ ఈలోపు పెళ్ళయింది, భార్య వచ్చింది. ఆ భార్య వేరే విశ్వాసంకి వెళ్ళినటువంటి ఆమె, లేకపోతే ఒక పాస్టర్ గారు కూతురు కుమార్తె వచ్చింది, వివాహం చేసుకుని వచ్చింది. కాబట్టి ఆమె ఏం చేసిందంటే, ఈ పరిస్థితులు సంఘంలో ఉన్నటువంటి, అంటే ఈమెకి ఆధిపత్యం లేకపోతే అధికారం, నాకు ప్రత్యేకత ఇవ్వట్లేదు, స్త్రీల్లో నాకు గౌరవం, నాకు అక్కడ ఎందుకంటే ఆ ప్రత్యేకమైన స్థానం నాకు ఇవ్వట్లేదు అని చెప్పి మొత్తానికి ఏం చేసిందంటే ఆ వ్యక్తిని పురుకొల్పడం ప్రారంభించింది. సంఘంలో ఎలాంటి వాళ్ళు ఉన్న పరిస్థితులు ఎలాగున్నాయండి. ఆయన వచ్చి నాకు నచ్చటం లేదు, సంఘంలో ఎవరు పరీక్ష చేసుకోవట్లేదు, ప్రభుత్వ భోజనం సరిగ్గా చేయట్లేదు, మానేస్తాను అని పెట్టినాడు. అప్పుడు ఇప్పుడు ఏం చెప్పాలా? సంఘం ఇలా పరిస్థితి, మన సంఘం నుంచి బయటకు వెళ్ళకూడదు. దేవుడి సంఘం అది. ఎవరెస్ట్ వచ్చినట్టు వాళ్ళు వెళ్ళిపోతే ఎట్లా అవుతుంది? సంఘం ఎలాగవుతుంది? దేవుడి సంఘం కదా. కాబట్టి అపోస్తుల బోధలో తప్పేమైనా ప్రకటన చేస్తే అది అప్పుడు వెళ్ళొచ్చు కదా. అపోస్తుల బోధలోనే ఏమన్నా దేవుడు చెప్పిన మాటల్లో, మనం చెప్పే బోధల్లో కానీ చేసేటువంటి విధానంలో కానీ ఈ దేవుడి వాక్యానికి విరుద్ధం అంటే అప్పుడు దానికి ఏకీభవించకపోతే, దాన్ని అంగీకరించకపోతే, మీ విశ్వాసం లేఖనానుసారంగా లేదు కాబట్టి వెళ్ళిపోతానండి చెప్పొచ్చు, వెళ్ళొచ్చు, దానికి నేను అంటలే. కానీ నాకు నచ్చట్లేదండి అండి వెళ్ళిపోతే, నాకు పలానా సంఘంలో ఒక సహోదరుడు నచ్చట్లేదంటే వాళ్ళు వెళ్ళిపోయారు. సరే, వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళతో పాటుగా ఏమైపోయింది? తల్లిగారు కూడా వెళ్ళిపోయింది. ఎందుకు? సంఘం కంటే ఎవరు? కొడుకు. విశ్వాసం కంటే, సంఘం కంటే ఎందుకు? రేపు పొద్దున్న నన్ను చూడాల్సిందా అనేటువంటి మన భావంలోకి వెళ్ళిపోయినట్టుందా? కాబట్టి ఈ లోక సంబంధమైన బ్రతుకు, ఈ లోక సంబంధమైనటువంటి బంధాలు దేవుడి వాక్యం కంటే, విశ్వాసం కంటే ఎక్కువైపోయినప్పుడు విశ్వాసం నిలబడదు. అదనమాట తల్లి. ఇవన్నీ కూడా చాలా జాగ్రత్తగా మనం చూసుకోవాలి. అందుకే నేను ఏమన్నాడు? మొదటి నుండి మనకున్న దృఢ విశ్వాసం అంతం మట్టుకు గట్టిగా చేపట్టిన ఎడలనే క్రీస్తులో పాలువారమై ఉందుము. కాబట్టి అంతం వరకు కూడా ఆ ఆసక్తిని, విశ్వాసం పట్ల దేవుడి ఎడల నీకున్న విశ్వాసాన్ని దృఢంగా చేపట్టాలి. ఈ ప్రాణంలో, ఈ కుతుకులో ప్రాణం ఉన్నంత వరకు క్రీస్తు ప్రభువుని విడవకుండా ఆయన్నే గణపరిచి, ఆయన్నే పట్టుకొని, ఆయన పాదాలను పట్టుకుని ఉండేటువంటి బ్రతుకు, అది గొప్పది, అది ఉన్నతమైనది.
కాబట్టి ప్రభువుకి మనం సమర్పించుకుని ప్రభు కొరకు నా ప్రాణాలనైనా సమర్పిస్తాననేటువంటి స్థితిలో మనం ఉన్నప్పుడు అదేంటంటే అది విశ్వాసం. ఆ విశ్వాసం వలన ఏం జరుగుతుందండి? దేవుడు విశ్రాంతిలోకి ప్రవేశిస్తాడు. అదే అందువలన హృదయాలను కఠినపరుచుకోకూడదు పాపం వల్ల కలుగు భ్రమ చేత, ఈ లోక సంబంధమైనటువంటి సంగతుల చేత. కాబట్టి అందుకోసం మన నిరంతరంగా ఏముండాలండి? సమయాన్ని సరిగ్గా ఉపయోగించుకోవాలి. దేవుడు చెప్పినటువంటి వాటిని చేయడానికి మనం ప్రయాసపడాలి. అంత మట్టుకు మనం ఏం చేయాలండి? మన విశ్వాసాన్ని చేపట్టాలి. కాబట్టి విని కోపం పుట్టించిన వారు ఎవరు? మోషే చేత నడిపింపబడిన ఐగుప్తుల నుండి బయలుదేరిన వచ్చిన వారందరే కదా. ఎవరు లేవని అన్నిజనులా దేవుడి చేత ఏమంటే దేవుడి చేత నాశనం చేయబడిన వాళ్ళు, కోపం పుట్టించిన వాళ్ళు ఎవరు? అన్నిజనులా? విశ్వాసం. మోషే నడిపింపులు వచ్చిన వాళ్ళు సామాన్యులేం కాదు, అద్భుతాలు చూశారు. మన్నాను పరలోకం నుంచి మన్నా కొరపింపడితే చూశారు వాళ్ళు, పరలోక ఆహారాన్ని తిన్నారు వాళ్ళు. ఎర్ర సముద్రాన్ని పాయాలు చేస్తే కళ్ళారు చూశారు వాళ్ళు, అద్భుతంగా అందులో నుంచి నడుచుకుని వచ్చారు వాళ్ళు. దేవుడు ఐగుప్తులో ఉన్నప్పుడు వాళ్ళ కోసం ఎన్ని అద్భుతాలు చేశారు, అవన్నీ కళ్ళారు చూశారు వాళ్ళు. వీళ్ళేం దేవుడు అంటే తెలియని వాళ్ళు కాదు, దేవుడి గురించి తెలియనటువంటి వాళ్ళు కాదు, వీళ్ళు అన్నజనులు కాదు అనమాట. అందువలన విని కోపం పుట్టించిన వారు ఎవరు? మోషే చేత నడిపింపబడిన ఐగుప్తుల నుండి బయలుదేరి వచ్చిన వారు అందరే కదా. ఎవరి మీద 40 ఏండ్లు ఆయన కోపగించను? పాపం చేసిన వారి మీదనే కదా. వారి శవములు అరణ్యంలో రాలిపోయాను. తన విశ్రాంతిలో ప్రవేశింపరని ఎవరిని గురించి ప్రమాణం చేశాను? అవిధైన వారిని గురించే కదా. కాగా అవిశ్వాసం చేతనే వారు ప్రవేశింపలేకపోయారని గ్రహించుచున్నాము. కాబట్టి వాళ్ళు దేవుడు వాళ్ళు మేలు పొందలేదా? దేవుడిని ఆరాధించలేదా? దేవుడు భక్తి కనపరచలేదా? కానీ కోపం పుట్టించారు, పాపం చేశారు, విశ్వాసాన్ని విడిచిపెట్టేశారు, అవిశ్వాసులుగా మారిపోయినారు. అదన్నమాట. అందువల్ల మనం చాలా జాగ్రత్తగా లేకపోతే, విశ్వాసాన్ని కాపాడుకోకపోతే మనం అనుదినము కూడా ఏం చేయాలా? విశ్వాసాన్ని కాపాడుకోవడానికి ఏం చేయమన్నాడంటే ఆ పారాగ్రాఫ్లో, విశ్వాసాన్ని కాపాడుకోవాలంటే ఏం చేయాలా? అంతం వరకు కాపాడుకోవాలంటే, గట్టిగా చేపట్టాలంటే ఏం చేయాలా? చదవండి ఆ పారాగ్రాఫ్లో చూడండి ఏం చేయాలా. ఇప్పుడు అంతవరకు మన విశ్వాసం నిలబడాలంటే ఏం చేయాలండి? ఇంకా పాలివారం ఉంటే ఎలా ఉంటాం? పాలివారం ఇప్పుడు చూడండి, ఇప్పుడు అంతవరకు నువ్వు చేపట్టాలి అంటే, విశ్వాసంలో ఉండాలంటే ఏది అవసరం అక్కడ? అది నేడు అనబడి సమయం ఉన్నప్పుడే ప్రతిదినము ఒకరికొకడు బుద్ధి చెప్పుకోవాలి. ఒకవేళ ఒక్కొక్క విషయాలు నేను తప్పుకోవచ్చు, అప్పుడు ఏం చేస్తాడు నా సహోదరుడు? నన్ను బలపరుస్తాడు. దేవుడి వాక్యం అంటే చెప్తుంది, నువ్వు జాగ్రత్త, నువ్వు ఇదైపోతున్నావు చూసుకో, నువ్వు దేవుడి వాక్యం తొలగిపోతున్నావు. సంఘం నుంచి ఎందుకు బాధ చేస్తుంటాం మేము? లేకపోతే నేను ఎందుకు వాక్యం చదువుతాను? లేకపోతే నేను ఎందుకు వాక్యం అంటాను? నాకెందుకు వాక్యం అవసరం? మీకు ఒకళ్ళకైనా నాకు అవసరం లేదా? లేదా సహోదరులు నాకు అవసరం లేదా? సంఘంలో ఉన్నటువంటి వాళ్ళు. ఎందుకంటే కొన్ని విషయాల్లో నేను బలహీనంగా ఉండొచ్చు, కొన్ని విషయాలు నేను తప్పుకోవచ్చు, కొన్ని విషయాలు నా భార్య తప్పుకోవచ్చు. కాబట్టి ఏం చేయాలండి? ఒకరినొకరు బుద్ధి చెప్పుకోవాలి. సంఘంలో ఒకళ్ళు ఏం చేసుకోవాలా? బ్రదర్ అలా చేయకూడదు, ఇట్లా చేయాలి, దేవుడు వాక్యం ఇది చెప్తుంది. సమయం ఉన్నప్పుడు, నేడు ఉన్నప్పుడు సమయం ఉన్నప్పుడే వెంటనే చేయాలి. చాలామంది ఏమనుకుంటారంటే, తప్పు చేసిన తర్వాత లేకపోతే పొరపాటు చేసి దేవుడి వాక్యం తప్పిపోయి తొలగిపోయి బాగా చెడిపోయిన తర్వాత చెప్తే ఆడే ఏమవుతాడండి? అట్ట కాదు. నేడు అనబడి సమయం ఉండగానే, లేదండి మా తర్వాత కాదు, నేడు ఈ రోజున మనం చెప్పాలి. ఉన్న సమయాన్ని మనం సద్వినియోగం చేసుకోవాలి. సహోదరులు ఒకళ్ళని బుద్ధి చెప్పుకోవాలి. ఒకరికి ఏం చేయాలండి? ప్రేరేపించాలి, పురుకొల్పాలి.
సంఘంగా ఎందుకు దేవుడు కూడుకోమన్నాడు? సంఘం ఎందుకు దేవుడు పనిలేక పెట్టాడు? సంఘం ఎందుకంటే ఏర్పాటు చేశాడు? ఇదిగో విశ్వాసాన్ని అంతవరకు చేపట్టాలంటే ఒక వ్యక్తి ఎక్కడ ఉండాలి? సంఘంలో ఉండాలి. ఎందుకు? సంఘంలో మాత్రం ఏం జరుగుతుంది? ఒకరికొకరు బుద్ధి చెప్పుకోవడం జరుగుతుంది, హెచ్చరించుకోవడం జరుగుతుంది, పురుకొల్పుకోవడం జరుగుతుంది. విశ్వాసాన్ని కాపాడుకునే అవకాశం ఎక్కడ మాత్రమే ఉందమ్మా? అంతే, వేరే చోటలేదు. ఈ విశ్వాసం కాపాడబడాలంటే నేను సంఘంలో ఉండాల్సిందే, నాకు వేరే ప్లేస్ లేదు. సంఘ సభ్యత్వం ఎందుకు ఇంపార్టెంట్? సంఘంలో సభ్యుడిగా ఉండడం ఎందుకు అంత ప్రాముఖ్యమైనది? క్రీస్తు సంఘ సభ్యుడు అంటే చాలామంది ఏమనుకుంటారంటే ఆరాధనకు వచ్చి వెళ్ళిపోవడం కాదు. ఆ సంఘంలో పరిపూర్ణ బాధ్యత, ఏం జరిగినా కూడా నా పార్ట్ ఉండాలి, సంఘంలో బాధ్యత తీసుకోవాలి సంఘ సభ్యుడిగా. అదంతా ఒక పెద్ద పాఠమే అది. ఒక వ్యక్తి వచ్చినప్పుడు ఎవరు వచ్చినా మనం చేర్చుకోవాలి. నేను సంఘంలో సభ్యుడిగా ఉండాలనుకుంటున్నానండి, లేకపోతే బాప్తీసం పొందినప్పుడు సంఘంలో సభ్యుడిగా చేర్చబడతాడు, చేర్చుకుంటాం అదే సంగతి. కాబట్టి సభ్యుడిగా చేరడం అంటే కేవలం ఆరాధనకు వచ్చి వెళ్ళిపోవడం కాదు. ఒకరికొకళ్ళు ఏం చేసుకోవడం? సరి చేసుకోవడం, సరిదిద్దుకోవడం, బలపరచడం, నశించిపోకుండా ప్రభువు ప్రేమను బట్టి ఒకరినొకరు ప్రేమతో హెచ్చరించుకోవడం, బుద్ధి చెప్పుకోవడం. అది సంఘం యొక్క ముఖ్యమైనటువంటి ఉద్దేశం. కాబట్టి ఇది జరిగినప్పుడు ఏం లేదు, ఆరాధనకు వచ్చి వెళ్ళిపోతుంటే ఏం జరగదు, వృధా. మన విశ్వాసం బలం పొందదు, మన విశ్వాసంలో ఒకరికొకరు బలపరచుకోవాలి, హెచ్చరించుకోలేం. కాబట్టి ఇవేం జరగదు. కాబట్టి సభ్యులు కూడా ఎలా ఉంటారండి? ఏమైపోతాం? మనం ఒకరికొకరు పొంతం లేకుండా, సంబంధం లేకుండా ఉండి ఏమవుతామండి? చివరికి ఎక్కడో చోట విశ్వాసం ఏమైపోద్ది? ఇంకా నేడు అనే సమయం ఉన్నప్పుడే మనం ఏం చేయాలా? మనం జాగ్రత్త పడాలి, దేవుడి సంగతులను ఆలోచన చేయాలి, దేవుడి వాక్యాన్ని మనం చదువుకోవాలి, హెచ్చరించాలి. ఆ వాక్యాన్ని ఒకరితో ఒకరు మాట్లాడుకోవాలి, హెచ్చరించుకోవాలి, తెలుసుకోవాలి, అర్థం చేసుకోవాలి. దేవుడి చిత్తాన్ని అర్థం చేసుకోవడం మనం ప్రతిదినం లేఖనాలని చదవాలి. కాబట్టి అలాగూ మనం చేపడితే దేవుడు విశ్రాంతిలో మనం ఏమవుతామండి? మనం ప్రవేశిస్తాం. పాలివారమే ఉంటాం, క్రీస్తులో పాలివారం. దేవుని విశ్రాంతిలో మనకి అక్కడ మనం వెళ్ళిపోవాల్సింది. మన పనులు ముగించుకొని వెళ్ళిపోతాం, మళ్ళీ అక్కడ పనులు ఉండవు. అక్కడ ప్రత్యేకంగా పనులు ఏమి ఉండవు. విశ్రాంతి అంటే ఇంకేంటండి? పనులు చేయాల్సిన టైం ఏది? నేడు, ఇక్కడ ఉన్నప్పుడే. ఆడికి వెళ్ళిన తర్వాత మళ్ళీ అక్కడ సువార్త చెప్తానంటే ఉంటాడు ఏంటండి? పరలోకంలో నేను సువార్తకి వెళ్తారండి, పరలోకంలో నిన్నండి ఎవరికైనా మేలు చేస్తారంటే అక్కడ ఏముండదు. అక్కడ పనులే ఉండవు, విశ్రాంతిలో ఉంటాం అనమాట. దేవుడితో విశ్రాంతిని అనిపిస్తుంది. కాబట్టి ఈ భూమి మీద మనం ఏం చేయాలండి? ఆ దేవుడి పనిని, దేవుడు ఏర్పాటు చేసిన పనిని మనం చేయాలి. కాబట్టి నేడు అని సమయం ఉన్నప్పుడు, కాబట్టి ఆ విధంగా మనం చేసినప్పుడు మన విశ్వాసాన్ని నిలబట్టుకున్న, ఆ విధంగా మనం విశ్వాసం నిలకడగా ఉన్నప్పుడు, అంతవరకు చేపట్టినప్పుడు మనం వెళ్ళిపోయిన శరీరాన్ని విడిచిపెట్టినా బాధపడాల్సిన అవసరం ఏం లేదు, బాధపడాల్సిన అవసరమే లేదు. ఎందుకంటే ఎక్కడికి వెళ్ళిపోతామండి? దేవుని విశ్రాంతిలోనికి వెళ్ళిపోతాం. దేవుని విశ్రాంతిలోనికి, నెమ్మది పొందే స్థలంలోనికి వెళ్ళిపోతాం. ఇప్పుడు ఈ భూమి మీద 40 సంవత్సరాల్లో 30 సంవత్సరాలు 40 సంవత్సరాలు రాగానే బోల్డ్ అన్ని సమస్యలు. రోజు ట్యాబ్లెట్లు వేసుకోకపోతే ఏమంటే అవ్వదు. కొన్ని ట్యాబ్లెట్లు వేసుకున్నా తగ్గుతుందా అంటే? కాబట్టి ఎన్ని సమస్యలు, ఎన్ని బాధలు, ఎన్ని ఇబ్బందులు శరీరాల్లో ఏమంటే, ఎన్ని తలనొప్పులు. అంతేకాదు ఇక్కడ మనుషుల వల్ల తలనొప్పులు, ఏమంటే శరీరం వల్ల తలనొప్పి సమస్యలు, ఎన్ని సమస్యలు ఇవన్నీ కూడా. కాబట్టి అక్కడికి వెళ్ళిపోతే ఏముంటుంది? నెమ్మది, విశ్రాంతి దేవుడిదా. మళ్ళా అక్కడ మళ్ళీ పని, ప్రత్యేకంగా కష్టాలు, కన్నీళ్ళు, ఏడుపులు, బాధలు, ఏ ఇబ్బందులు ఏం లేవు. దేవుడి విశ్రాంతిలో నెమ్మది ఉంటుంది. అబ్రహాం రమ్మున ఆనుకున్నట్టుకు వెళ్ళిపోయినట్టు పరదేశంలోకి, తర్వాత అక్కడి నుంచి పరలోకంలోకి వెళ్తే ఇంక దేవునితో సదాకాలము మనం నెమ్మది, విశ్రాంతిని అనిపిస్తాం. కాబట్టి ప్రియ సహోదరులారా, మనం ఈ విషయంలో దేవుడు అజ్ఞానంగా ఉండకుండా, దేవుడి విషయాల్లో అజ్ఞానంగా ఉండకుండా మనము దేవుని విషయాలను చాలా స్పష్టంగా అర్థం చేసుకున్న వాళ్ళుగా
మనం విశ్రాంతిలో ప్రవేశించేటువంటి వారంగా నేడు అనే సమయం ఉన్నప్పుడే మనం ఏం చేయాలంటే హెచ్చరించుకునే వారంగా అంతం వరకు విశ్వాసాన్ని చేపట్టే వరకు మనం ఉండాలని మేము తెలియజేసుకుంటూ ఈ మాటలు మీకు ముగిస్తూ ఉన్నాను. చిన్న ప్రార్థన చేసుకొని ముగించుకుంటాం. ప్రేమ గల మా తండ్రి, మహోన్నతుడా, మీ స్తోత్రాలు నాయన. మీరు మా ఎడల చూపిన ప్రేమ అత్యున్నతమైనది నాయన. మీరు మాతో మాట్లాడినటువంటి సంగతులు మీ వాక్యంలో గ్రంథంగా మాకు అనుగ్రహించిన గొప్ప స్థితిని బట్టి మీ కృతజ్ఞతలు తండ్రి. గొప్ప దీవెనను బట్టి మీ కృతజ్ఞతలు. మీ కుమారుడు మా కొరకు మరణించి తండ్రి శ్రమపడి మరణించి సమాధి చేయబడి తిరిగి లేచినందుకు మీకు స్తోత్రం తండ్రి. మీ వాక్యం జీవం కలిగినటువంటిది, సజీవమైనది, అలాగే శాశ్వతమైనది. కాబట్టి మీ వాక్యం ద్వారా మేము తెలుసుకున్నటువంటి వాస్తవాలను బట్టి మీ కృతజ్ఞత, సత్యాన్ని బట్టి మీ కృతజ్ఞత దేవా. మేము విశ్వాసాన్ని అంతవరకు చేపట్టే వారంగాను తండ్రి, ప్రభు కార్యాభివృద్ధి అని ఎప్పటికీ ఆసక్తులు ఉండగలిగినట్లుగాను మమ్మల్ని ఆశీర్వదించమని దీవించమని వేడుకుంటున్నాం తండ్రి. నేడు అనేటువంటి సమయాన్ని మేము నిర్లక్ష్యం చేసే వాళ్ళగా ఉండకుండా చక్కగా నేడు అనేటువంటి సమయాన్ని మేము చక్కగా సద్వినియోగం చేసుకునే వాళ్ళంగా, జ్ఞానంగా ఉండగలగటానికి దేవా, సఫలం అన్ని విషయాల్లో, అన్ని కార్యాల్లో కూడా మేము వాళ్ళని సఫలం అవ్వడానికి ప్రత్యేకించి తండ్రి, మీరు ఏర్పాటు చేసిన విశ్రాంతిలో మీ పిల్లలు పరిశుద్ధులు ప్రవేశించి ఉండగా వారితో కూడా మేము కూడా ప్రవేశించగలడానికి ఈ కృపా దీవెన మా అందరి మీద ఉంచమని వేడుకుంటున్నాం తండ్రి. మా తప్పిదాలు క్షమించండి. మా అజ్ఞానాలతో మేము తీసుకున్న నిర్ణయాల విషయంలో మమ్మల్ని మన్నించండి. ఇక మీదట మా మనోనేతరాలు వెలిగింపబడి, మా హృదయాలు వెలిగింపబడి, మీ సత్యాన్ని బట్టి తండ్రి, మీ చిత్తాన్ని బట్టి మేము ప్రవర్తించడానికి, జీవించడానికి కావాల్సిన జ్ఞానము దేవా, దీవెను మాకు అనుగ్రహించమని వేడుకుంటున్నాం తండ్రి. దేవా, మా తెలియక చేసినటువంటి అనేకమైన తప్పిదాల మీదట మీ ఎడల మేము దేవా కనికరించి క్షమించమని వేడుకుంటున్నాం. ఇక మీదట మా జీవితాల్లో కొనసాగించకుండా జాగ్రత్తగా ఉండగలడానికి దేవా, మీ చిత్తానుసారంగా మేము బ్రతకడానికి దేవా, విశ్వాసాన్ని కాపాడుకోవడానికి అంతవరకు చేపట్టడానికి సహాయం చేయమని వేడుకుంటాం. బిడ్డలందరూ మా అందరి హృదయాల్లో ఈ వాక్యాన్ని ఫలింపజేయమని యేసుక్రీస్తు ప్రభువారి నామంలో మనల్ని సమర్పించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.